నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అందించకుండా జాప్యంపై కలెక్టర్ బదావత సంతోష్ మండిపడ్డారు. అవసరమైతే మిల్లర్స్ ని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఖరీఫ్ రబీ సీజన్ల సీఎంఆర్ రైస్ డెలివరీపై కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. సమీక్షా సమావేశానికి ఉన్నత అధికారులతో పాటు మిల్లర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 110 మిల్లులకు ఇచ్చిన టార్గెట్ ను త్వరగా పూర్తి చేయాలన్న కలెక్టర్ అవసరమైతే అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ధాన్యం నిల్వల్లో తేడాలొస్తే క్రిమినల్ కేసులకు సైతం వెనకాడేది లేదన్నారు కలెక్టర్. ఇంకా డెలివరీ చేయాల్సింది 346 ఉంది, 173 రాలేసి 173 బాయిల్ డెలివరీ చేసింది 158 బాయిల్స్ అని నేను చెప్తుంది కూడా 158 డెలివరీ చేసారు, 173 డెలివరీ చేయాలి. బాయిల్ అలాట్మెంట్ వచ్చింది, సివిల్ సప్లైస్ అలాట్మెంట్ వచ్చింది, అన్ని వచ్చినాక రారైస్ కూడా డెలివరీ చేయకపోతే దాన్ని కంపల్సరీ చేసుకొని మీకు ఆల్మోస్ట్ 50% పైన అదే ఉంది. నేను పర్సనల్గా అక్కడ సివిల్ సప్లైస్ కమిషనర్తో మాట్లాడి రోజు ఫాలో అప్ చేసి ఇక్కడ నుంచి డిఎంఓ సివిల్ సప్లైస్ టీసీఎస్ ఏసీని అక్కడ పంపించి బాయిల్ యొక్క అలాట్మెంట్ ఉందా అండ్ మిగతా సివిల్ సప్లైస్ కొంత ఇచ్చినప్పుడు ఎంతో కొంత బాయిల్ అలాట్మెంట్ వచ్చి 14,000 9,000 కాబట్టి ఎంత 24,000 ఇప్పటి వరకు మీరు డెలివరీ చేస్తున్నారు. నాగర్ జిల్లా నుంచి మిల్లర్లు డెలివరీ చేసింది ఎంత చెప్పారు కదా, మిల్లర్లు డెలివరీ చేసింది ఎంత 12,000 మెట్రిక్ టన్స్. ఏం చేయాలి దీన్ని పట్టుకొని మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎన్నిసార్లు ఉపయోగించాలి, ఏమి యాక్షన్ తీసుకోమని ఇది ఉందా? యాక్షన్ తీసుకోలేమా మేము? ఎప్పుడు మీటింగ్ పెట్టినా రేపు పెట్టాం, ఎల్లుండి పెట్టాము, ఆ తర్వాత రోజు పెట్టాం, దీపావళి పెట్టాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? ఏమనుకుంటారో నాకు అర్థమవుతుంది. ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థమవుతలేదు. మీ బిల్లులను మూసేయలేమా? 50% మీరు బిల్ చేసే దాంట్లో 50% గవర్నమెంట్ చేయమనుకుంటే బిల్ చేయాలి. సింపుల్ రూల్ క్వశ్చన్ చాలు, మొత్తం బిల్లు మూసేయడానికి. ఎవరెవరు చేయలేదు, ఇదొక ప్యాడ్ ఉన్నా లేకపోయినా ఒకటే ఒక దాంట్లో 50% బిల్ చేయట్లేదు గవర్నమెంట్ కోసం